గాయ్స్, రేపైతే మనది కల్కి మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. రేపు కల్కి మూవీ రిలీజ్ అయిపోతుంది. బడ్జెట్ వచ్చేసి 600 కోట్లు పెట్టిండు. డైరెక్టర్ వచ్చేసి నాగార్జున, హీరో వచ్చేసి ప్రభాస్. కల్కి మూవీ వచ్చేసి 8 మంది చిరంజీవులు ముఖ్యంగా హిందూయిజం లోనే ఉన్నారు. మొదటిగా అశ్వత్థామ, రెండోవాడు మహాబలి, మూడోవాడు కృపాచార్య, నాలుగోవాడు వేదవ్యాస, ఐదోవాడు శ్రీ హనుమాన్, ఆరోవాడు విభీషణ, ఏడోవాడు పరశురామ, ఎనిమిదోవాడు మార్కండేయ. ఇలా చిరంజీవులుగా బతికి ఉన్న వాళ్ళు వీళ్ళు. దీని భాగంగానే ఈ కల్కి సినిమా స్టోరీ అనేది వస్తుంది. అశ్వత్థాముడు మీద ఎక్కువ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా, ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అన్నట్టు. అశ్వత్థామ అనే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు. ఇక కల్కి మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైప్ లో ఉన్నాయి. ఎందుకంటే కల్కి సినిమా అనేది వరల్డ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇది కలెక్షన్స్ మీద టెన్షన్స్ పెట్టుకోకండి. స్టోరీ పరంగా మీరు సినిమా చూడడానికి పక్కా వెళ్ళాలి. ఎందుకంటే మన హిందూయిజం లోనే పురాతనమైన మహాభారతం జరిగిన స్టోరీలో, హిస్టరీలో ఇది జరిగింది, ఇది రియల్ గా జరిగింది. ఇంకా చిరంజీవులు బతికే ఉన్నారు. ఇంకా మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఇక్కడ నుంచి వనవాసం గెలిపినప్పుడు సీతని తీసుకురావడానికి లంక కోసం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీలంకకి వెళ్తున్న దగ్గర అక్కడ స్టోన్స్ ఉంటాయి చూడండి, సముద్రం దగ్గర తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ళు అనేవి తేలుతూ ఉంటాయి, నీట్లేసి ఇప్పుడు కూడా తేలుతుంటాయి. అంటే మనం పురాతనంలో ఉన్న హిస్టరీ కూడా ఇప్పుడు బయటపడుతుంది. ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చేసి హిందూయిజం అనేది ఉన్నది. ఈ కల్కి సినిమా దాని మీద రిలేటెడ్ గా వస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.